తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా. ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 888-0747474. అంటే ఇప్పుడు రాను రాను కూడా ఎవరైతే రైటింగ్ డిపార్ట్ అంటే స్టోరీస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళే డైరెక్టర్స్ గా అనేది కూడా మారుతున్నారు కదా సార్. సార్ డైరెక్టర్ అయినా సరే అతను ఒక స్టోరీ రాయాలి కదా. అవును. ఓన్లీ సింగిల్ కార్డ్ ఉన్న స్టోరీ రైటర్లకే పేర్లు పెట్టండి, గౌరవం ఇవ్వండి అంటలేదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారు సార్, ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ఆయన కథ ఆయన రాసుకున్నారు. ఆయనకి డైరెక్టర్గాతో పాటు స్టోరీ రైటర్గా కూడా ఒక అవార్డు వచ్చింది అనుకోండి సార్. తర్వాత స్టోరీ రైటర్ రాసే వాళ్ళకి జోష్ అనేది కూడా వాళ్ళలో వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, నిజం సార్. అది లేకపోవడం వల్లే ఆ కేటగిరీ అనేది కూడా తక్కువ తీసుకుంటున్నారని కూడా అనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం పేరు కోసం గౌరవం కోసం వస్తాము. ఆ పేరు గౌరవం రావట్లేదంటే ఆ క్రాఫ్ట్ లోకి ఎందుకు వెళ్తాం? మనం వెళ్ళాం. అదే జరుగుతుంది ఇక్కడ అంతే. ఓకే సార్, ఒక్కసారి మనము స్టార్టింగ్ ఆఫ్ యువర్ డేస్ మెయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు, సో జబర్దస్త్ కంటే ముందు జెమినీలో ఒక షో కోసం ఇట్లా ట్రై చేయడం కానీ, సో ఇవన్నీ చేసుకుంటూ ఇట్లా వచ్చారు. అంటే మెయిన్గా సో ఆ జర్నీ అనేది మెయిన్గా ఆ టైంలలో మీకు బాగా తోడ్పడిన వ్యక్తులలో సో రామ్ ప్రసాద్ గారు. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ ఊరి నుంచి ఉందా లేకపోతే ఎట్లా సార్ అది? యాక్చువల్గా సార్ నాకు ఆ జర్నీలో నన్ను నాగా నిలబెట్టిన ఇద్దరు, ఫస్ట్ రామ్ ప్రసాద్ ఫ్రెండ్, అతని గురించి చెప్తా. బట్ మనం తెగిపోయిన గాలిపటంలోకి హైదరాబాద్ వచ్చి ఒక చెట్టు కొమ్మకి పట్టుకునేంత వరకు నన్ను నడిపించింది మా ధనరాజు గారు, యాక్టర్ ధనరాజు, పుష్ప భాస్కర్ అని ఒక ఆవిడ. వాళ్ళిద్దరూ నన్ను అసలు సొంత కొడుకుని కూడా ఎవరు అంతలాగా ప్రమోట్ చేయరు. అంత రేంజ్లో నన్ను వెళ్ళిన ప్రతి చోటకి మావోడు 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 అని చెప్పి 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 నాకు ఏ ఇష్యూ వచ్చినా కూడా అసలు మా ఇంట్లో మా మమ్మీ డాడీని ఎలా అడిగి నేను డబ్బులు తీసుకుంటానో అంత చనువుగా నాకు ఏ అవసరం ఉన్నా సరే నాకు పిలిచి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి అంత నన్ను సపోర్ట్ చేసి నన్ను నేను వచ్చి సెటిల్ అయ్యేంత వరకు నన్ను నిలబెట్టింది మాత్రం వాళ్ళిద్దరు, రాజు గారు, పుష్ప గారు. బట్ ఈ జర్నీలో ఫ్రెండ్ గా రామ్ ప్రసాద్ నేను అనేది మేమిద్దరం స్ట్రగ్లర్సే. మేమిద్దరం కలిసి మాట్లాడుకోవటం, కలిసి తిరగటం, కలిసి కలగడం, ఏదో చేయాలని ఒక ఇద్దరు రూమ్మేట్స్ ఎలా ఆస్పైరింగ్ రూమ్మేట్స్ ఎలా ఉంటారో అలాంటి ఒక మోరల్ సపోర్ట్ మీ ఇద్దరం ఒకరికొకళ్ళు ఆడేదో అవుతాడు నేనేదో అవుతాను ఈ టైప్లో ఇద్దరం ఉండేవాళ్ళం. బట్ నాకు ఆ టైంలో మాత్రం నిలబడింది మాత్రం వాళ్ళిద్దరు. ఓకే, నైస్ సార్. అంటే ఆ జబర్దస్త్ నుంచి మెయిన్గా ఆ బయటికి వచ్చి రావడానికి ద రీజన్ ఏంటి సార్? మనం జబర్దస్త్ కోసం రాలేదు సార్ ఇండస్ట్రీకి. మనం సినిమా కోసం వచ్చాం. జబర్దస్త్ అనేది ఒక ప్లాట్ఫామ్, నాకు ఒక ఎక్స్కలేటర్ లాగా. మనం పై ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఎక్స్కలేటర్ లాగా నాకు అది ఉపయోగపడింది. ఓకే, సో ఇది ఉపయోగపడిందని ఎక్స్కలేటర్ ఎక్కడాక మనం రాలేదు, పై ఫ్లోర్కి వచ్చింది కదా. సో అలాగా అది నేను దాంట్లో కంఫర్టబుల్ గా సంపాదించుకున్నాను, కొంత నిలబడ్డాను, నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు వస్తుంది, పేరు వస్తుందని మనం ఇక్కడ ఉండిపోతే మన ఎండ్ ఆఫ్ ద డే డబ్బుల కోసం వచ్చిన వాళ్ళని అయిపోతాం. అది కాదు మనకు కావాల్సింది, సినిమాల్లో ఉండాలి అని. 75th ఎపిసోడ్ సార్ థియేటర్ మన జబర్దస్త్ స్టూడియో ఫ్లోర్లో నుంచి బయటకు వచ్చి చెప్పులు తీసి దండం పెట్టుకుని మళ్ళీ లైఫ్లో సినిమాల కోసం వెళ్తున్నాను, సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాను, మళ్ళీ నీ దగ్గరికి రాకుండా నన్ను అక్కడే ఉండేలా నన్ను బ్లెస్ చేయి నువ్వు అని దండం పెట్టుకుని వచ్చా. సో అంటే అది దాని అర్థం ఏంటంటే నాకు ఆ ప్లేస్ అన్నా కూడా అంత రెస్పెక్ట్, అంత గౌరవం. నాకు ఆ ప్లేస్ ఇక్కడ వరకు నన్ను నిలబెట్టావు, ఇక్కడి నుంచి కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను, దండం పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చా. ఓకే, అనసూయ గారితో ఈ పరిచయం కానీ మరి అక్కడ ఎలా ఉంది? అప్పుడే జబర్దస్త్ టైంలోనేనా లేకపోతే ముందు కూడా ఉన్నింది కదా సార్? జబర్దస్త్ కంటే ముందు లేదండి. జబర్దస్త్ జెమినీలో ఒక షోకి, అది జబర్దస్త్ తర్వాతేనా సార్? ఓకే, జబర్దస్త్ తర్వాతే. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ కొంచెం తెలుసు. దాని తర్వాత ఇంకొక అలీ టాకీస్ అప్పుడు కొంచెం ఎక్కువ క్లోజ్గా మాట్లాడడం. ఎందుకంటే తను రోజు యాక్టింగ్, అప్పుడు దాంట్లో స్కిట్లు చేయాల్సి వచ్చేది. అప్పటి వరకు తను యాంకరింగ్ చేయడం తప్ప యాక్టింగ్ ఎప్పుడు చేయలే. సో ఫస్ట్ టైం రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుకొని ఇలా రిహార్సల్ చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేయడంలో ఒక పరిచయం. ఇది మా ఇద్దరి మధ్య ఒక వామ్ ఫ్రెండ్షిప్. ఎప్పుడు మీ ఇద్దరు రెగ్యులర్గా మాట్లాడుకోం, ఎప్పుడన్నా సందర్భం ఉంటే తప్ప. బట్ ఇద్దరంటే ఒక విపరీతమైన మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది ఇద్దరికి.
సో ఇప్పటికీ కానీ ఒక యాక్ట్రెస్ గా కూడా ఆవిడ అంటే అంచెలంచెలుగా ఎదగడం అనేది చూస్తూ ఉంటే నిజంగా మైండ్ సార్ అసలు ఆ అమ్మాయి ఫస్ట్ డే నాకు తెలిసి నా దగ్గరేనేమో నా ఆవిడ వచ్చి రిహార్సల్ చేయటం ఆల్మోస్ట్ జీరో దగ్గర స్టార్ట్ అయిన ఆవిడ అంత బ్రహ్మాండంగా చేస్తుంది ఈరోజు అవుట్ ఆఫ్ ఓన్లీ ప్యాషన్, మామూలు ప్యాషన్ కాదా అమ్మ ఆవిడకి. అసలు ఎక్కడి నుంచి ఎలా ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నిజంగా వండర్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, నా. సో పిల్లలు ఎంతమంది ఏంటి? ఒక అబ్బాయి, మా వైఫ్ మళ్ళీ షీస్ క్యారింగ్ 8th month ఇప్పుడు, ఓ ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ సూన్. నైస్ నైస్ సార్. ఓ ఎట్ సార్, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఎక్కడ కోవిడ్ టైంలో ఏమైనా జరిగిందా ఏంటి? కోవిడ్ టైంలోనే కదా, చాలా తక్కువ మంది. అవును. ఏంటి ఆ అనుభవం ఏంటి అసలు? దాని మీద కూడా ఏమైనా స్టోరీ రాస్తారేమో అనిపించింది. లేదండి, అదే అప్పుడప్పుడు వరకు అనుకున్నాం, కోవిడ్ టైంలో కుదిరింది, మనం కూడా పారిపోవడానికి ఛాన్స్ లేదు. లాక్ చేసేసారు మొత్తం, లాక్డౌన్ చేసి మరి పెళ్లి చేశారు. ఓకే, ఏంటి లవ్ మ్యారేజ్ సార్? లేదు సార్, అరేంజ్మెంట్. మా మామయ్య గారి అమ్మాయి, మా మదర్ వాళ్ళ తమ్ముడు కూతురు. ఓకే ఓకే, బంధువులు. రైట్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్. ఇంకేం అనుకోలేదు సార్, ఇప్పుడు కొంచెం ఐడియాస్ ఉన్నాయి, లేకపోతే 2-3 ప్లాన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వెళ్ళి కొంచెం కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాలి. బట్ దానికి కొంచెం టైం తీసుకుందాం, కంగారు పడకుండా ఒక 1 week 10 days ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఆలోచిద్దాం దాంట్లో. ఓకే సార్, చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. చిరంజీవి గారు. మరి చిరంజీవి గారికి స్టోరీ చెప్పాలని కానీ ఆయన గురించి రాయాలన్న స్టోరీ ఏదన్నా అనుకున్నది కానీ ఉందా? ఉంది, బట్ చేస్తాం అనుకుంటున్నాను. ఆయన అవకాశం ఇస్తే డెఫినెట్ గా చెయ్యాలి సార్. ఓకే, మీట్ అయినప్పుడు ఏమన్నా అంటే ఆ ఒక అనుభూతి కానీ? ఇంకా అది ఏం చెప్పలేం సార్, ఇంకా ఎలా చెప్పాలి అంటే నా ఈగో కానీ లేకపోతే నేను అన్న ఒక ఇది కానీ పక్కన పెట్టి, నేను ఆయన ఫ్యాన్ని, ఆయన అంటే నాకు పిచ్చి అనేంత ఇష్టం ఆయన. నాకే కదా, మా ఫ్యామిలీ మొత్తానికి మేము అందరం కలిపి ఒక చిన్నప్పుడు ఫ్యామిలీ అందరూ కలిపి ఒక రిక్షా మాట్లాడుకుని ఒక సినిమాకి వెళ్తాము అంటే అది ఓన్లీ చిరంజీవి గారి సినిమాకి, వేరే ఏ సినిమాకి వెళ్ళలేదు మేము లైఫ్లో. ఓకే,